మొదట ఫ్లెక్సీల దగ్గర మొదలైన వివాదం ఆ తర్వాత లడ్డూ విషయంలో తీరాన్ని దాటి మళ్లీ ఫ్లెక్సీ దగ్గరే తీవ్ర పొలిటికల్ తుఫానుగా మారింది. తిరుమలలో కల్తీ నెయ్యికి కారకులు మీరంటూ బయట లీడర్లు తెగ కొట్టుకుంటుంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు ఫ్లెక్సీలతో పోట్లాడుకుంటున్నారు. అప్పుడెప్పుడో జోగి రమేష్ ఎపిసోడ్ నుంచి నిన్నటి అంబటి వ్యవహారం దాకా ఫ్లెక్సీ నుంచి లడ్డూకి, లడ్డూ నుంచి మళ్లీ ఫ్లెక్సీకి ఇలా మార్చి సాగుతోన్న వివాదం ఇప్పుడు ఏపీలోనే హాట్ టాపిక్ అయి కూర్చుంది. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వైసీపీ దారుణ ఓటమిని చవిచూసింది. ఇక అప్పుడే ఏపీలో ఫ్లెక్సీల వివాదం షురూ అయింది. గత సవాళ్లు గుర్తు చేస్తూ ఒకరినొకరు దూషించుకుంటూ ఫ్లెక్సీలు పెడుతూ మామూలు రచ్చ చేయలేదు. పోటాపోటీ ఫ్లెక్సీలతో కొన్ని నెలల పాటు నాన్ స్టాప్ పొలిటికల్ రభస నడిచింది. ఇక ఆ తర్వాత కాస్త సద్దుమణిగిన ఫ్లెక్సీల వివాదం జోగి రమేష్ ఎపిసోడ్ తో మళ్లీ మొదలై ఇప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంది. విషయం ఏదైనా ఫ్లెక్సీ పెట్టుడే పొలిటికల్ గా కొట్టుకునుడే అన్నట్టుగా ఉంది ఏపీలో ప్రస్తుత పరిస్థితి. Be mine with the Joyalikas Be Mine Heart to Heart Valentine's collection. Ha, very smart. This year, on the purchase of jewelry worth $1,000 and above, you can receive exciting cashback vouchers, 100% value on old gold exchange, 100% value on diamond exchange, and much more only till February 15, 2026. తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ఫ్లెక్సీలకి ఎక్కించడంతో నెక్స్ట్ లెవెల్ రచ్చ నడుస్తుంది ఇప్పుడు ఏపీలో. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి కలిపి మహా పాపం చేశారంటూ టీడీపీ కార్యకర్తలు బాపట్ల జిల్లా చీరాల సెంటర్ లో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా ఆ ఫ్లెక్సీని తొలగించేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సిట్ నివేదికను తప్పుదారి పట్టిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంపై వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాపాపం పేరుతో ఏర్పాటు చేస్తున్న ఫ్లెక్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. ఇరు పార్టీల నాయకులు అక్కడకు రావడంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించారు. ఇటు గుంటూరులోని గోరంట్ల ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ కూడా ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఓ నేత ఇంటిపై దాడికి కారణమైంది. ఈ ఫ్లెక్సీ గొడవతోనే ఏలూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. వివాదాస్పద ఫ్లెక్సీలపై కన్నెర్ర చేశారు. ప్రభుత్వ వ్యతిరేకత ఫ్లెక్సీలో శాంతి భద్రత ఉల్లంఘనలో రెచ్చగొట్టే బ్యానర్లు, పోస్టర్లేవి ప్రింట్ చేయొద్దని ఏకంగా ప్రింటింగ్ ప్రెస్సులకు నోటీసులు ఇవ్వడమే కాదు, కొన్ని చోట్ల ప్రింటింగ్ ప్రెస్సుల్లోకి వెళ్లి ప్రింటర్లను, కంప్యూటర్లను తీసుకువెళ్లి పిఎస్ లో పెట్టుకున్నారు. అలాగే ద్వారకా తిరుమల ప్రాంతంలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వివాదంలో ప్రింటింగ్ ప్రెస్ పైన కేసు నమోదు చేశారు పోలీసులు. మొత్తంగా ఇష్యూ ఏదైనా పెద్ద అక్షరాలతో ఫ్లెక్సీలను ప్రింట్ చేస్తూ ఇరు వర్గాలు గొడవ దిగడం కామన్ అయిపోయింది. మరి ఈ మహాపాపం అంటూ మొదలైన కొత్త ఫ్లెక్సీల రగడ ఇప్పుడు ఇంకెంత దూరం వెళ్తుందో, ఇంకెలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.